నాగార్జున గారు ఆయన కూడా వేదిక మీదకి రమ్మగా కోరుచున్నాను. అన్ని రకాల సపోర్ట్లు కూడా మాకు చాలామంది హెల్ప్ చేశారు. మా అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇందులో ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు అంటూ ఎవరు లేరండి. అందరూ ఫ్రీగానే యాక్ట్ చేశారు, ఒక హీరోయిన్ తప్ప. ఆవిడ ఇప్పుడు చాలా సినిమాలో నా సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆవిడకి చాలా ఆఫర్లు వచ్చాయి. ఆవిడ బళ్ళారిలో షూటింగ్ నిమిత్తం అప్పుడు ఉండిపోయింది, ఆవిడ రాలేకపోయింది. కాబట్టి ఆవిడ లేకుండానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కానీ నా ఫస్ట్ సినిమా కాబట్టి ఇంత మీడియాతో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం మీడియా ముందు నేను కూర్చొని మాట్లాడాను. నా మొట్టమొదటి సినిమాని విజయవంతం చేస్తారనేసి ప్రేక్షకులకి అందరికీ ఆయన మరోసారి నమస్కారం ప్రార్థిస్తాను. తర్వాత మీడియా ప్రతిదానికి సపోర్ట్ చేస్తే కానీ ఏది సాధించలేమనే లోకంకి అంతా తెలుసు. కాబట్టి మీడియా ముందుగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీకు అందరికీ రెండోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆర్కే క్రియేషన్స్ మీద రాజరాజేశ్వరి గారి ఆశీస్సులతో మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమా. ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అంటే, వైజాగ్లో ఎవరైనా సినిమా తీసుకున్నాను అంటే కమర్షియల్గా వెళ్లకుండా ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని బతికిస్తే వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తే మరిన్ని వేషాలు వచ్చి ఇంకా కళాకారులు అందరూ పైకి వస్తారని గట్టిగా నమ్మే వాళ్ళలో ముఖ్యంగా నేను. అందుకే నా దగ్గర యాక్టింగ్ నేర్చుకుని సుమారు మీ అందరికీ తెలుసు, నాది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఒక 600 మంది 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అనేక లాయర్లు, పోలీసులు, డాక్టర్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను చెప్పి ఇలాంటి కొన్ని సినిమాల్లో నేను నిజంగా ఫ్రీగానే చేయిస్తున్నాను. సో ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ కోలనే మా ఊరి గోపాలకృష్ణ అని ఒక మంచి క్లీన్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, రియల్ స్టోరీ జరిగింది శ్రీకాకుళంలో జరిగిన సబ్జెక్ట్లో అనేక మంది నా స్టూడెంట్స్ అందరూ యాక్ట్ చేసినందుకు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మరిన్ని సినిమా తీయాలని కోరుకున్నాను. మరి నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తినే, ఏపీ మా అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అలాగే మాజీ మేయర్ని. అలాగే కళాకారులన్నా కళలన్నా నాకు ఇంట్రెస్ట్. నేను ఒక ప్రొడ్యూసర్ని, నేను సినిమాలు యాక్ట్ చేశాను. కానీ కావున ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించడం చేస్తూ మీరు ఏ విధంగా అయితే ఉన్నారో నేను కూడా ఓ ప్రోత్సహించే వ్యక్తిగా మీలో ఒకటిగా నేను హాజరయ్యాను. కావున దీన్ని ప్రోత్సహించండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రేక్షకులందరికీ 8 కోట్ల మంది ప్రజలకి విన్నవించేది, ఈ సినిమాను ఆదరించండి. కళాకారులకి, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించండి. కొత్త నిర్మాతకి, డైరెక్ట్గా అవకాశం కల్పించవలసిందిగా ఆంధ్ర తెలంగాణ 8 కోట్ల మంది ప్రజలకి మనవి చేస్తూ